నేను చస్తే కానీ నా విలువ మా ఇంట్లో వాళ్ళకి తెలియదని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి చెప్తున్నా. మీకే వినండి. ఈ వీడియో మీకోసమే. మీరు సచ్చాక ఏమవుతుందో చెప్తా. మీరు సచ్చాక మీరు సచ్చారనే వార్త వినగానే ఎక్కువగా బాధపడేది మీ అమ్మా నాన్న, మీ తోడబుట్టినోళ్ళు. వాళ్ళు గుండెలు పగిలేలా ఏడుస్తారు, గొంతు పోయేలా ఏడుస్తారు, కళ్ళు తిరిగి అడ్డం కూడా పడతారు. ఎందుకంటే వాళ్ళు నీ అమ్మా నాన్న, నీ రక్తం పంచుకుంటే తోడబుట్టువులు కాబట్టి. వాళ్ళు ఒక గంట 2 గంటల వరకు బీభత్సంగా ఏడుస్తారు. నీ మీద పడతారు, కింద పడతారు, మీద పడతారు, నీ మీద పడి కొట్టుకుంటారు, గుండెలు పగిలేలా ఏడుస్తారు ఒక గంట 2 గంటల వరకు. ఒక గంట 2 గంటల తర్వాత వాళ్ళ బ్రెయిన్ అండ్ హార్ట్ కూడా అర్థమైపోతుంది, ఇక నా కొడుకు లేడు, చచ్చిపోయాడు. ఇక నీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అంటావా, వాళ్ళకి బాధ ఉంటుంది, కాకపోతే మీ అమ్మ నాన్నకున్నంత అయితే బాధ ఉండదు. ఇక మీ రిలేటివ్స్ అంటావా, నీ దహన సంస్కారాల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. నీకు పాడ కట్టడం, డబ్బులు కొట్టడానికి డబ్బులు కొట్టే వాళ్ళని పిలవడం, నీ బాడీ తీసుకెళ్ళడానికి ట్రాక్టర్ని మాట్లాడడం, నీ కాష్టానికి కట్టెలు సెట్ చేయడం, ఇలాంటి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఇక మీ ఊరోళ్ళు, మీ బజారోళ్ళు అంటావా, అయ్యో ఈ పిల్లగాడికి ఏమైంది, నిన్నటి వరకు బాగానే ఉన్నాడు కదా, ఎందుకు చచ్చాడు, చచ్చేంత బాధ ఏమొచ్చింది వీడికి అని వాళ్ళు అనుకుంటారు. ఇక కొద్దిసేపటికి నీ పాడ రెడీ అవుతుంది. ఇక నీ ఫ్రెండ్స్ డీజేని సెట్ చేస్తారు. ఆ డీజేలో చుక్కలు, కిక్కినాడు, చక్కనుడని ఇలా రకరకాల చావు పాటలు పెడతారు, నీకు ఊరేగింపిస్తారు. ఇక నిన్ను తీసుకెళ్ళి బొందబెట్టి ఇంటికి వచ్చాక ఇంకా కొద్దిసేపటికి మీ చుట్టాలు మీ అమ్మ నాన్నలకు ధైర్యం చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. అలాగే నీ ఫ్రెండ్స్ కూడా ఉండాల్సినంతసేపు ఉండి మీ అమ్మ నాన్నకి ధైర్యం చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక అప్పటి వరకు నువ్వు చచ్చావని గుండెలు పగిలి ఏడ్చిన నీ తోడబుట్టిన వాళ్ళు, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళే ఊరుకోండమ్మా ఇక అన్నయ్య పోయాడు ఇక రాడని వాళ్ళే మీ అమ్మా నాన్నలకు ధైర్యం చెప్తారు. ఇక 5 రోజులకి చిన్న దినం చేస్తారు. ఆ తర్వాత 10 రోజులకి పెద్ద దినం చేస్తారు. ఏటపొడలను తెచ్చి కోసి కూర వండుతారు, గంగిరెద్దులను తెచ్చి ఆట ఆడిపిస్తారు. నీ దినంలో నీ ఫ్రెండ్సే ఇంకో 2 ముక్కలు ఎక్కువే అని ఆ క్యాటరింగ్ కూడా గొడవ పడతారు. ఇక మీ చుట్టాలు సర్లే జరిగిందేదో జరిగిందని చెప్పి మీ నాన్నకి ధైర్యం చెప్పడం కోసం అని తీసుకెళ్లి సిట్టింగ్లో కూర్చుంటారు. ఇక నీ తోడబుట్టినోళ్ళు, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు వీళ్ళంతా ఇంటికి వచ్చిన వాళ్ళని చూసుకోవడంలోనూ దిన పనుల్లోనూ బిజీగా ఉంటారు. ఇక మీ అమ్మ అంటావా, నీ ఫోటో దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఎంతైనా కన్న తల్లి కదా. ఇక నువ్వు చచ్చిన ఒక 15 రోజులకి నీ ఫ్రెండ్స్ నిన్ను మర్చిపోతారు. ఆ తర్వాత ఇంకో నెల రోజులకి నీ ఫ్యామిలీ, రిలేటివ్స్ వీళ్ళంతా, చుట్టాలు వీళ్ళంతా నిమ్మలంగా మర్చిపోతారు. ఇంకొద్ది రోజులకి ఒక నెల, 15 రోజులు, 2 నెలలకి నీ తోడబుట్టినోళ్ళు, నీ అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు వీళ్ళు కూడా మర్చిపోతారు. ఇంకొక 3-4 నెలలకి ఇక మీ అమ్మ నాన్న కూడా నిన్ను నిమ్మలంగా మర్చిపోవడం మొదలు పెడతారు, మర్చిపోతారు. ఇక కొన్ని రోజులకి నీ ఫ్రెండ్స్ వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. నీ అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు వీళ్ళు స్కూల్కి వెళ్ళడం, కాలేజీకి వెళ్ళడం, యాజ్ యూజువల్గా వీళ్ళ పనుల్లో వీళ్ళు మునిగిపోతారు. ఇక మీ చుట్టాలు అంటావా, వాళ్ళకి అసలు నువ్వు గుర్తే ఉండవు. నువ్వు పనిచేసే ఆఫీస్లో నీ ప్లేస్లోకి ఒక కొత్త ఉద్యోగి వస్తాడు. నీకు లవర్ కనుక ఉండుంటే అది వేరే వాడిని తగులుకుంటుంది. ఊళ్ళో కిరాణా షాప్ దగ్గర, బడ్డీ కొట్టు దగ్గర నువ్వేమన్నా అప్పు చేస్తుంటే వాళ్ళు మీ ఇంటికి వచ్చి మీ అమ్మా నాన్నల్ని ఆ డబ్బులు అడుగుతారు. ఇక ఇలానే రోజులు గడుస్తాయి, నెలలు గడుస్తాయి, సంవత్సరాలు గడుస్తాయి. క్రికెట్ మ్యాచ్లు ఎప్పటిలానే జరుగుతాయి, సినిమాలు రిలీజ్ అవుతాయి, పండుగలు జరుగుతాయి, పబ్బాలు జరుగుతాయి, సంక్రాంతి వస్తుంది, దీపావళి వస్తుంది, ఉగాది వస్తుంది, ఇవన్నీ జరుపుకుంటూ పోతాయి. కానీ వీటిని ఎంజాయ్ చేయడానికే నువ్వు ఉండవు. ఇదే జీవితం, ఇలానే ఉంటుంది. ఎవడు చచ్చినా ఇలానే ఉంటుంది. దేశ ప్రధాని చచ్చినా ఇలానే ఉంటుంది, గొప్ప సైంటిస్ట్ చచ్చినా ఇలానే ఉంటుంది, రోడ్డు మీద అడక్క తినేవాడు చచ్చినా ఇలానే ఉంటుంది, నువ్వు చచ్చినా ఇలానే ఉంటుంది, నేను చచ్చినా ఇలానే ఉంటుంది. ఎంత పెద్ద పెద్ద మేధావులు, ప్రపంచాన్ని మార్చిన వాళ్ళు, వీరులు, యుద్ధాలు చేసిన వాళ్ళు, సైంటిస్టులు చచ్చినా, ఎవరు చచ్చినా ఇలానే ఉంటుంది. అందుకే అంటారు, ఏం సాధించినా బ్రతుకున్నప్పుడే సాధించాలని. మనం చచ్చి ఇలా చూపించేది ఏమీ ఉండదు.